ఛానల్ ముఖ్యంగా సామాజిక న్యాయం బడుగు బలైన వర్గాలకు దేశ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా బడుగు బలైన వర్గాలు ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఏర్పడింది. ఇంతకుముందు 30-40 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన లేదు. కానీ వాళ్ళు విద్యావంతులు చదువుకొని గొర్రెలు కాసేటోడు గొర్రెలే గాయాలని, బర్రెలు కాసేటోడు బర్రెలే గాయాలని ఆలోచన పక్కకు పెట్టి నేనెందుకు చదువుకోవద్దు, నేను కూడా ఈ బర్రెలు గొర్రెలు కాదు, నేను కూడా సామాజిక సేవ చేయాలని చదువుకొని విద్యావంతులై ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. కానీ దానితో పాటు సామాజిక న్యాయం జరగాలనేది వారి ఉద్దేశం. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో మోర్ దాన్ 60% బీసీల జనాభా ఎక్కువ ఉన్నారు. దాని కారణంగానే నిన్నటి వరకు ఎవరు కూడా మాట్లాడలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం రాశాడు, అంటరానితనం మీద ఎస్సీ ఎస్టీలకు సరి అయిన న్యాయం జరిగింది. అది కూడా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, అట్టడుగుల ప్రధాని గారు. నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుందని అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను పవర్లో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, ఎంత జనాభా ఉన్నదో వారికి సరి అయిన ప్రాతినిధ్యం విత్తన ఇచ్చేదారి అన్న తర్వాత ప్రజలలో ఇంకా ఉత్తేజం పెరిగింది. కనుక నా ఉద్దేశంలో సామాజిక న్యాయం జరగాల్సిందే. ఎన్ని రోజులు మేము ఏదైతే అగ్ర కులాలను మోసే కార్యక్రమం ఉంటుంది, మాలో కూడా చైతన్యం ఉంది, మేము కూడా చదువుకున్నాం. సామాజిక న్యాయం గురించి న్యాయం చేయాలని ఆలోచన కలిగింది. కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు నిన్నటి వరకు ఏదైతే నినాదం ఇచ్చిండో, ఆ తర్వాత కొంత ఓట్ చోరీ, ఓట్లలో కూడా అన్యాయం జరుగుతుంది బడుగు అయిన వర్గాలని ఆ విధంగా ఆలోచన చేసిండు. కానీ ఇప్పుడు నేను ఆయన ఒకటే కోరుతున్నా, రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఐఐటిలో ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఇన్ ఐఐటి ఐఐఎం అన్నారు. కానీ తర్వాత నేను పోయినాను, సోనియా గాంధీ దగ్గర పోయామా, మీ భర్త తప్పనిసరిగా సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆలోచన. అదేవిధంగా ఇవాళ ఆయన కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. కనుక తప్పనిసరిగా జరగాలంటే అది పార్లమెంట్ లో ఇది ఇష్యూ రేజ్ చేయాలి. అది జరిగిన నాడు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టింది. అదే సోనియా గాంధీ గారు భర్త ఆలోచనతో అత్త ఆలోచనతో ఒక అడుగు ముందుకేసి ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. కానీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. మమతా బెనర్జీ గాని, మాయావతి గాని, అందరూ కూడా, శరద్ పవార్ గాని, అందరూ అన్ని పార్టీలు చేశారు. కాబట్టి మాకు న్యాయం జరిగింది. ఇవాళ ఒక్కొక్కరు 1,20,000 జీతం ఐఐటీలో చదివిన ఇంజనీర్లు సంపాదిస్తుందో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్. అదే విధంగా నా ఆలోచన కూడా, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, మోర్ దాన్ 50% వీకర్ సెక్షన్ కు జిల్లా అధ్యక్షులు చేశారు. అదే కొనసాగాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఈ బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగిస్తాను. అదే విధంగా నేను పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా మొన్న జరిగినటువంటి మహిళా బిల్లులో కూడా మహిళలకు సరి అయిన న్యాయం జరుగుతుందని బిల్లు వెనుకపోయింది. ఈ మహిళా బిల్లులో కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచన తప్పనిసరిగా సామాజిక న్యాయం వచ్చిన నిజమైన స్వాతంత్రం. ఆనాడు మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశ స్వాతంత్రం అన్నాడు. ఇవాళ మేమేమంటున్నాను, సామాజిక న్యాయం వచ్చినడమే నిజమైన స్వాతంత్రం అని కోరుతున్నాం. తప్పనిసరిగా ఆ న్యాయం జరిగే వరకు నేను పోరాటం కొనసాగిస్తా.